ఇచ్చాడు సార్. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీరు చేస్తారు సార్. తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ల్యాబ్ను గురువారం ఆయన సందర్శించి తొలి అనాలిసిస్ రిపోర్టును పరిశీలించారు. వెంకయ్య చౌదరి మాటలేట సీఎం చంద్రబాబు ఈ ఏడాది మార్చి 21న ప్రారంభించిన స్టేట్ ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ 2.5 నెలల్లోనే అన్ని ప్రమాణాలను పూర్తి చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపి మేరకు పరీక్షలు నిర్వహించి తొలి రిపోర్టును సిద్ధం చేయడం విశేషమన్నారు. ఎఫ్ఎస్ఎస్ఐ సహకారంతో అధికారులు సమర్థంగా పనిచేసి ల్యాబ్ను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ల్యాబ్లో 50కి పైగా అత్యాధునిక పరికరాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ 30 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ల్యాబ్ టెక్నీషియన్లు సేవలందిస్తున్నట్టు వివరించారు. త్వరలో 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్టు ప్రకటించారు. రోజూ తిరుమలలోని వివిధ వంటశాలలు, అన్నప్రసాద కేంద్రాలు, ఫుడ్ కౌంటర్లు, హోటళ్లు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, మార్కెటింగ్ విభాగంలోని ముడి సరుకుల నుంచి సుమారు 40 రకాల ఆహార నమూనాలు, అలాగే జలప్రసాదం, వాటర్ లైన్ల నుంచి 20 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంతకుముందు నీటి పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు పంపాల్సి వచ్చేదని, ప్రస్తుతం తిరుమలలోనే ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్ ద్వారా ఖచ్చిత ఫలితాలు పొందుతున్నామన్నారు. ఓం నమో వెంకటేశాయ. మార్చి 20వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అండ్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ మన టీటీడీకి ఎక్స్క్లూజివ్గా కూడా మన మార్చి 21న సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి డిప్యూటీ హెల్త్ కానీ ల్యాబ్ డైరెక్టర్ కానీ చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ ఉషా గారి యొక్క హెల్ప్ కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా కూర్చొని చాలా మంచి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ఎలా ఆపరేషనలైజ్ చేస్తే కాంప్రహెన్సివ్ రిపోర్ట్లు జనరేట్ చేయొచ్చు అనే దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. దానివలన మనము స్టేట్ యొక్క ఫుడ్ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొలాబరేట్ చేయటం టు ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్. అంటే దే ఆర్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్, దే ఆర్ కైండ్ ఎనఫ్. మొన్న దాదాపు 20 మందిని పంపించడం జరిగింది. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 30 మంది మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆపరేషనలైజ్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, చూద్దాం రండి అంటే మా డిప్యూటీ హెల్త్ రావడం జరిగింది. రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ పారామీటర్స్ ప్రకారం 11 పారామీటర్స్ని కూడా చాలా అద్భుతంగా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్, మనకి ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటన్నిటి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ పీపుల్ని వాళ్ళని డిప్యూట్ చేయటం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం అన్నదానంలో సర్వ్ చేసే సాంబారు, రైసు, అలానే రసం కాడ నుంచి, చట్నీ కాడ నుంచి, అలానే మనం అంతకుముందు వాటర్ కర్నూలు పంపించేవాళ్ళం. మనం ఇక్కడే అనాలిసిస్ చేసాము. రిపోర్ట్స్ కూడా చాలా క్వైట్ ఎంకరేజింగ్గా, చాలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం కంప్లై అయిన రిపోర్ట్స్ చూస్తే చాలా సంతోషం. అలానే లడ్డూ కూడా చేయటం జరిగింది. లడ్డూలో కూడా మైక్రోబయాలజీ కూడా
చేయటం జరిగింది. సో మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్, మనకి అన్నీ కూడా స్టాట్యూటరీ నామ్స్ కంప్లై అయ్యి స్టాట్యూటరీ పారామీటర్స్ని కూడా టెస్ట్ చేసే ల్యాబొరేటరీ ఉండటం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి డేటాని ఎప్పటికప్పుడే సేవ్ చేసి డేటా అనాలిసిస్ చేసుకొని ఎప్పటికంటే ఈ రిపోర్ట్లు బేస్ చేసి మనం కూడా వివిధ డిపార్ట్మెంట్లు లైక్ వాటర్ కానీ, లేకపోతే అన్నదానం కానీ, లేకపోతే లడ్డూలో కానీ, లేకపోతే ఏదైతే ల్యాబొరేటరీ పంపిస్తావో శాంపుల్, లేకపోతే ప్రొక్యూర్మెంట్ ప్రొవిజన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఉన్న రిపోర్ట్ని బేస్ చేసి మరింత ఎఫిషియెంట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఎఫిషియెంట్ కుకింగ్ ప్రాసెస్, లేకపోతే డెలివరీ కూడా చేయొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఒక ఎస్ఓపి ప్రకారం కరెక్ట్గా ఆపరేషనలైజ్ చేయడం చాలా సంతోషకరం. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అలానే మనం కూడా కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీకి రావాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 మంది, దాంట్లో 8 మంది ప్యూర్గా టెక్నికల్, మిగతా వాళ్ళు ల్యాబ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఆ 20 మంది కూడా ఫైనాన్స్లో ఉంది, అది కూడా క్లియరెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు కంప్లీట్గా మన ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కానీ, మైక్రోబయాలజీ పైనది కానీ పూర్తి స్థాయిలో అన్నీ కూడా అన్ని పారామీటర్స్, ఎఫ్ఎస్ఎస్ఐ పారామీటర్స్ అన్నీ కూడా ఇంకా ఎఫిషియెంట్గా చేసే అవకాశం కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ మనకి సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో ఉషా గారు సిఎఫ్టిఆర్ఐ నుంచి, వాళ్ళు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా డైరెక్టర్ సాహు గారు, పాండా గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అలానే స్టేట్ గవర్నమెంట్ మనకి స్టేట్ ఫుడ్ వీరపాండ్యన్ గారు, వాళ్ళ కమిషనర్ టీం గారు చాలా హెల్ప్ చేసింది. ముఖ్యమంత్రి గారు మార్చి 27 ఇనాగ్రేట్ చేసిపోతే 21 ఇనాగ్రేట్ చేసిపోతే ఈరోజు మనం చాలా ఎఫెక్టివ్గా దాదాపు 2.5 monthsలో మొత్తం కూడా ఆపరేషనలైజ్ చేసాము. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం. ఎంఓయూస్ ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చాయి. పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ చేసుకున్నాం. అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఈరోజు అన్ని రిపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జనరేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన. అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ల్యాబ్ అనేది ఒక పెద్ద పిల్లర్గా ఉండి టీటీడీ వ్యవస్థని మరింతగా స్ట్రీమ్లైన్ చేయడంలో కానీ, వ్యవస్థను బిల్డ్ చేయడంలో కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆశిస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు, అలానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.